అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అక్షయ తృతీయకు ఏర్పాటు చేసుకునే ధనలక్ష్మి కుంజాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, మరి ఆ రోజున చేసుకునే లక్ష్మీ కుబేర పూజలో కుబేర యంత్రాన్ని ఎందుకు గీయాలి, ఎలా గీయాలి, మరి ఈ కుంజాన్ని ఏర్పాటు చేసుకునే ముందు మనం పాటించవలసిన కొన్ని నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. అలాగే మీరు లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియోకి చాలామందికి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. ముందుగా ధనలక్ష్మి కుంచం, దీనినే కుబేర కుంచం అని అంటాము. కుంచం అంటే బియ్యాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం అనమాట. పాత రోజుల్లో కుంచమని, సేరు పాత్ర అని ఇలా రకరకాలుగా మన పెద్దవాళ్ళందరూ ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. పప్పులు, ధాన్యాలు ఇవన్నీ కొలవడానికి ఈ కుంచాన్ని ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. నిండుగా దాంట్లో కుంచంలో ఇలా బియ్యం కానీ ధాన్యం కానీ కొలవటం వల్ల ఎప్పుడూ కూడా నిండుగా కొలుస్తూ ఉంటారు. కాబట్టి అలా ఎప్పుడూ మన ఇంట్లో కూడా ధనధాన్యాలు నిండుగా ఉంటాయని నమ్మేవాళ్ళు. అలాగే ఈ రోజుల్లో మనము ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటాం అనమాట. దీనిని కుబేర కుంచం అని కూడా అంటారు. అయితే ఇలా ఒక గ్లాస్ లాగా ఉంటుంది. ఇది రాగిలోను, ఇత్తడిలోను, వెండిలోను దొరుకుతూ ఉంటుంది. ఇంకా మన ఫింగర్ అంతా చాలా చిన్న సైజులో కూడా గ్లాసులు వెండిలోను, ఇత్తడిలోను, రాగిలో దొరుకుతూ ఉంటాయి. వీటికి శంకుచక్ర నామాలు ఇలా సెల్ఫ్గా ప్రింట్ అయి ఉంటాయండి. ఇటువంటి దాన్ని కుబేర కుంచం లేదా ధనలక్ష్మి కుంచం అని అంటాము. ఒకవేళ మీ దగ్గర ఈ కుంచం కనుక లేకపోతే ఏదైనా మీరు ఉపయోగిస్తున్న బియ్యాన్ని కొలిచే గ్లాస్ కానీ లేదా ఇంట్లో వాడుతున్న రాగి, ఇత్తడి, వెండి గ్లాస్ ఏదైనా ఉన్నా సరే ఆ గ్లాసుకైనా సరే గంధం బొట్లు అలంకరణ చేసి శంకుచక్ర నామాలు వేయగలిగితే వేసి సరే మీరు ఆ రోజు ఒక్క రోజైనా లక్ష్మీ కుబేర పూజను చేసినప్పుడు ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఆ విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరి దగ్గర అయితే ధనలక్ష్మి కుంచం లేని వారైతే, కొంచెం ఉన్నవాళ్ళైతే ఆ రోజున ఇది తప్పనిసరిగా ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకోండి. ముందుగానే మనము శుభ్రం చేసి పెట్టుకొని, ఆల్రెడీ కొంతమంది నిత్య పూజా మందిరాల్లో నిత్యంగానూ పెట్టుకుంటూ ఉంటారు. అలాగాని ఆల్రెడీ వాడుతున్న వాళ్ళైతే కనుక ఆ కుంచాన్ని మరొకసారి శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆ కుంచాన్ని ఇలా గంధం బొట్లతో నిండుగా అలంకరణ చేసి పెట్టుకోండి. దీంట్లో వస్తువులు ఏవైతే మంగళకరమైన వస్తువులు వాడుతూ ఉన్నామో అవి మన ఇంట్లో ఎప్పుడూ కూడా అక్షయంగా ఉంటాయని నమ్మి అక్షయ తృతీయ రోజు ఈ విధంగా ఈ ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ నేనైతే శంకుచక్ర నామాలు ఆల్రెడీ అక్కడ సెల్ఫ్గా ప్రింట్ లాగా వస్తుందని చెప్పా కదండి గ్లాస్ మీద, నేను నామన్ నా దగ్గర ఈ విధంగా స్టోన్స్ ఉంది, ఆ నామంతో గ్లాస్ని ఈ విధంగా అలంకరణ చేశాను. ఈ ధనలక్ష్మి కుంచంలో వేసే వస్తువులు లక్ష్మీ గవ్వలు, శ్రీఫలం, తామర గింజలు, చిట్టి గాజులు, అలాగే గోమతి చక్రాలు, వెండి పూలు, వెండి కాయిన్ కానీ బంగారం కానీ ఇలా ఏవన్నా కూడా వేసుకోవచ్చు. ఏవైతే వేస్తున్నామో అవి మన ఇంట్లో అక్షయంగా ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయి అని ఒక నమ్మకం. కాబట్టి మీరు ఏ వస్తువులైనా వీటిని వేయచ్చు. అయితే ముందుగా కొంచెం పసుపు కుంకుమ అడుగున చిటికిన గ్లాసులో వేయండి. చిటికెడు వేసిన తర్వాత ఒక గుప్పెడు బియ్యం వేయండి. బియ్యం వేసి దీంట్లో మంగళకరమైన వస్తువులు 3 చొప్పున కానీ ఒక్కొక్కటి కానీ 2 కానీ మీ దగ్గర ఎన్ని ఉంటే అట్లాగా ఆ గ్లాసులో పట్టనని వేయండి. అయితే కొంతమందికి చాలా చిన్న గ్లాస్ ఉంటుంది, నిత్య పూజా మందిరంలో నిత్యంగా పెట్టుకునేలాగా వీలుగా చాలా చిన్న తెచ్చుకుంటారు. అటువంటప్పుడు దాంట్లో కొంచెం బియ్యము ఒక్కొక్క మంగళకరమైన వస్తువైనా వేసుకోవచ్చు. వేసుకొని ప్రతిదీ వేసిన తర్వాత మరొకసారి బియ్యం పోస్తూ ఈ గ్లాస్ని ఈ విధంగా నింపుకోవాలి. అందరి దగ్గర ఇటువంటి మంగళకరమైన వస్తువులు ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళు బియ్యాన్ని నిండుగా కూడా నింపుకోవచ్చు. ఎందుకంటే మనము తినే ఆరోగ్యంగా ఉండటానికి బియ్యాన్ని వాడుతుంటాం కనుక ఈ విధంగా ఆ బియ్యాన్ని కూడా నిండుగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఉంటే కనుక ఈ విధంగా వెండి పూలు కానీ తామర గింజలు, చిట్టి గాజులు, గోమ చక్రాలు, కాయిన్స్తో ఈ ధనలక్ష్మి కుంచాన్ని నింపుకోండి. ఈ విధంగా కొంచెం నిండుగా కూడా బియ్యం పోసిన తర్వాత దీనిపైన మనము కాయిన్స్ అనేవి పేరుస్తాము. అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకున్నా, ఈ విధంగా కుబేర కుంచాన్ని, దీన్ని ధనలక్ష్మి కుంచం అంటాం కదా, దీనిని ఏర్పాటు చేసుకున్నా కూడా మనం వేసే వస్తువులు ఏవైతే వేసుకున్నామో అవి మన ఇంట్లో ఎప్పుడూ కూడా నిండుగా ఉంటాయని ఒక నమ్మకంతో ఈ కుంచాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కుంచాన్ని ఏర్పాటు చేసే రోజు కూడా నియమంగా ఉంటూ శుచిగా స్నానం చేసి అమ్మవారి పూజ దగ్గర కూర్చొని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే ఒక పక్కగా కూర్చొని శ్రీమాత్రే నమః అని అమ్మవారి నామస్మరణతో ఆ మంత్రాన్ని జపిస్తూ కూడా ఈ కుంచం పెట్టేటప్పుడు శ్రద్ధతో, భక్తి శ్రద్ధతో ఆ కుంచాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ దగ్గర ఏదైనా వెండి, బంగారు కాయిన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే వెండి స్వామివారి కాయిన్ ఉంది, ఆ కాయిన్ కూడా అలంకరణ చేసి ఈ విధంగా ఈ కుంచాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. అయితే ఈ కుంచము మనం పూజలో పెట్టుకునేటప్పుడు అడుగున కాయిన్స్ మీద పెట్టాలి అని అంటారు. ఈ విధంగా ఒక ప్లేట్ని అయితే తీసుకొని ఇక్కడ పద్మం షేప్లో వచ్చేలాగా కాయిన్స్ని అయితే పేర్చుకోండి. ఇవి 1 రూపీ అవ్వచ్చు, 2 రూపీస్, 5 రూపీస్, మీ దగ్గర ఏ ఉన్నా సరే వాటితో పేర్చుకోండి. ఒకవేళ మీ దగ్గర అన్ని కాయిన్స్ పెట్టడానికి లేకపోతే కనీసం ఒక 3 కాయిన్స్ అయినా ఆ ప్లేట్లో
అడుగున పెట్టి ఆ తర్వాత ఆ కాయిన్స్ మీద ఈ కుంచాన్ని తీసుకెళ్ళి పెట్టండి. పెట్టి అలా పెట్టి మనం పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకొని అక్షయ తృతీయ రోజు అమ్మవారి ముందు ఉంచి పూజ చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు కలిగి దాంట్లో ఉన్న బియ్యం మన ఇంట్లో ఎప్పుడూ నిండుగా ఉంటాయి. అంటే ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటాము. అలాగే వెండి బంగారం గనక వేసుంటే అవి కూడా అక్షయంగా వృద్ధి చెందుతాయి. మంగళకరమైన వస్తువులు మనం చిట్టి గాజులు ఇవి సౌభాగ్యం కోసం సూచిస్తాం కాబట్టి గాజులు అలా మాకి సౌభాగ్యం కలుగుతుంది. ఇక గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు ఇవన్నీ అమ్మవారి పూజకు వాడుతుంటాం కనుక నిత్యం అమ్మవారి ఆరాధనలో మన ఇల్లు శుభకరంగా ఉంటుంది అని ఒక అర్థం. అందుకని ఈ విధంగా ఈ కుబేర కుంచాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడెప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు అని అంటే మీరు నిత్యంగా అలా ఉంచేసుకుందామని అనుకుంటే మంగళ శుక్రవారాలు కాకుండా మీరు ముందుగానే ఈ కుంచాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు. పండగలకు పెట్టుకోవచ్చు, ఇంట్లో ఏదైనా శుభకార్యాలప్పుడు పెట్టుకోవచ్చు, ప్రతి శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు. శుక్రవారం పెట్టుకోవాలి అని అంటే ముందుగా గురువారం నాడు ఈ కుంచాన్ని ఆల్రెడీ పెట్టుంటారు కదా తీసేసి బియ్యాన్ని ఒక పక్కగా పోసి దాంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పక్కగా ఏరి పెట్టుకొని ఆ బియ్యాన్ని మీరు ఇంట్లో నిత్యం అన్నం వండేటప్పుడు కానీ ప్రసాదానికి కానీ వాడేసుకోవచ్చు. మళ్ళీ అదే వస్తువుల్ని మళ్ళీ కొత్తగా బియ్యం పోసి గ్లాస్ అంతా కూడా శుభ్రపరచుకొని మళ్ళీ మీరు అదే మంగళకరమైన వస్తువులు వాడుతూ మళ్ళీ కొత్తగా బియ్యం పోసి మళ్ళీ అలంకరణ చేసి పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఎప్పుడైనా సరే ఈ ధనలక్ష్మి కుంచాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ కుంచం ఉన్నప్పుడు పీరియడ్లో ఉన్న ఆడవాళ్ళు 5వ రోజు ముట్టుకుంటే సరిపోతుంది, 4వ రోజు వరకు ముట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కుంచాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకుని రేపు అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజను చేసుకుంటాం కనుక ఆ కుబేర పూజకి ఈ కుంచాన్ని సిద్ధం చేసుకొని మనం పూజను చేసుకుంటే కనుక నిజంగానే మన ఇంట్లో అన్నీ మంచిగా జరుగుతాయని ఒక నమ్మకం అనమాట. నమ్మిన వాళ్ళు ఈ కుంచాన్ని ఏర్పాటు చేసి పెట్టుకోండి. ఆనవాయితీ ఏమీ ఉండదండి. ఇప్పటి వరకు పెట్టని వారైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కొంచెమే లేకపోతే రేపు ఒక్కరోజు పూజకైనా ఇంట్లో ఉండే ఏదైనా రాగి ఇత్తడి గ్లాసులు ఉంటాయి కదా, ఆ వెండి గ్లాస్ చిన్నది ఉన్నా సరే దాన్నైనా అలంకరణ చేసి కుబేర కుంచంగా మలిచైనా మీరు పెట్టుకోవచ్చు. మరి అలాగే అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర స్వామి పూజ చేసుకుంటాం. మరి కుబేరునికి పూజ చేస్తున్నప్పుడు కూడా కుబేర యంత్రంగా చెప్పబడే ఈ యంత్రాన్ని గీసుకుంటాం. కుబేర ముగ్గును వేసి పూజను చేసుకుంటూ ఉంటాం. కుబేర యంత్రాన్ని గీసుకోవడం కోసం ఇటువంటి పీట ఏదైనా ఉంటే కనుక ఈ పీటని శుభ్రపరిచి మనం పసుపు రాసి ముగ్గుగా గీసుకొని ఆ కుబేర యంత్రాన్ని పూజిస్తూ ఉంటాం. ఈ కుబేర యంత్రం అనేది రాగి రేకు మీద ముద్రించబడి అది బయట అమ్ముతూ ఉంటారు. అయితే రాగి రేకులు కానీ శ్రీచక్రాలు కానీ కుబేర యంత్రాలు కానీ తొందరగా అందరూ ఇంట్లో పెట్టుకోరు. అటువంటి వాళ్ళందరం కూడా ఈ విధంగా పీటని అలంకరించి ఇలా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నప్పుడు మీరు ఈ కుబేర యంత్రాన్ని గీసుకొని పూజను చేసుకోవచ్చు. అయితే ఈ పూజని అక్షయ తృతీయ కుదరకపోతే ఏదైనా శుక్రవారాలు కానీ పండగ రోజుల్లో కూడా ఈ యంత్రాన్ని గీసుకొని పూజ చేసుకోవచ్చు. అయితే ఈ యంత్రాన్ని గీసుకోవడానికి ఒక పద్ధతి, 2 నెంబర్స్ అనేవి ఉంటాయండి. ఆ నెంబర్స్ మాత్రం కరెక్ట్గా గీసుకొని పూజను పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పీటని నేను ప్రత్యేకంగా పూజలకు మాత్రమే వాడుకుంటున్నాను కాబట్టి నేను ఈ పీటను అలంకరణ చేస్తున్నాను. మీరు ఒక క్లాత్ మీదైనా పూజా ప్రదర్శనగా చిన్న క్లాత్ మీదైనా సరే బియ్యపిండి ముగ్గుతో అయినా గీసుకోవచ్చు. ఇక్కడ మనము మొత్తంగా 9 గళ్ళు వచ్చేలాగా గీసుకోవాలి. 9 గళ్ళల్లోనూ నెంబర్లు అనేవి రాస్తాము. అయితే ఈ 9 గళ్ళలో ఉన్న నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇవి నవగ్రహాలకి సంకేతంగా చెప్తారు. మనము నవగ్రహాల అనుగ్రహం కోసం అంటే స్వామివారికి కుబేరుడికి పూజ చేసేటప్పుడు నవగ్రహాల అనుకూలత కూడా కావాలి. లక్ష్మీదేవి అమ్మవారు డబ్బుని ప్రసాదిస్తే ఆ డబ్బు మన ఇంట్లో స్థిర నివాసంగా లక్ష్మీదేవి ఉండటానికి కానీ ఆ డబ్బు మనం అనవసరపు ఖర్చులు కాకుండా ఆరోగ్యం అంతా బాగుంటూ అనారోగ్యాలు లేకుండా డబ్బు మనకి కావాల్సిన వాటికి మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ అలా ఉండాలి అన్న కుబేరస్వామి అనుగ్రహం కలగాలట. ధనాన్ని అమ్మవారు అనుగ్రహిస్తే ఆ ధనాన్ని పంచిపెట్టే బాధ్యత కుబేరస్వామి తీసుకుంటారట. అందుకని కుబేరుణ్ణి కూడా ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవితో పాటు స్వామివారిని కూడా కుబేరుని కూడా పూజించాలి అని అంటారు. ఇక్కడ 27, 20, 25, 22, 24, 26, 23, 28, 21 ఇలా మొత్తంగా 9 గళ్ళల్లోనూ 9 నెంబర్లు రాసుకుంటాం. ఇవి పైనుంచి కింద వరకు కానీ ఇలా ఆపోజిట్గా కానీ ఎలా యాడ్ చేసుకున్నా మొత్తంగా 9 అనే సంఖ్య వస్తుంది. మనము ఎక్కువగా పూజల్లో నవదుర్గలు అని, నవగ్రహాలు అని, అలాగే నవరాత్రులు అని ఎక్కువగా 9 సంఖ్య వచ్చేలాగా చేస్తూ ఉంటాం కదా పూజలన్నీ కూడా. అదేవిధంగా నవగ్రహాలకి సంబంధించి ఒక్కొక్క నెంబర్ కూడా మనకున్న నవగ్రహాలు ఒక్కొక్క గ్రహానికి సంకేతం అనమాట. అంటే ఇప్పుడు 2, 7, 9 కదండి. అలాగా 27, 24, 21 కూడినా కూడా మొత్తం 72 వస్తుంది. 7 + 2 9 అనమాట. ఇలా మీరు 25, 24, 23 ఇలా యాడ్ చేసిన 72, 7 + 2 9 అలాగా మొత్తంగా కూడా మనకి ఈ 9 అనే నెంబర్ అనేది వస్తుంది. అయితే ముఖ్యంగా వచ్చేసి ఏవైతే నెంబర్స్ విడివిడిగా ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క గ్రహానికి సంకేతంగా చెప్తారు.
ఇలా ఈ కుబేర యంత్రాన్ని గీసుకొని అమ్మవారి పూజలో పెట్టి పూజ చేయడం వల్ల కుబేర స్వామి అనుగ్రహమే కాకుండా నవగ్రహాల శాంతి లభించి జాతకాలు ఏదైనా దోషాలున్నా పోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి కుబేర యంత్రాన్ని ఈ విధంగా గీసుకోవాలి. పూజని ఏ విధంగా చేసుకోవాలి, దీనికి ప్రత్యేకంగా కాయిన్స్ పెట్టి పూజ చేస్తూ ఉంటాం, 9 కాయిన్స్తో కూడా. అవి ఎలా చేయాలనేది నేను పూజా వీడియోలో షేర్ చేస్తాను. మరి ఈ ధనలక్ష్మి కొంచెం కుబేర యంత్రం గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. మీకు అందరికీ కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరి రాబోయే అక్షయ తృతీయకి మీరందరూ కూడా ఇక కుదిరితే ఈ విధంగా పెట్టి పూజ అనేది చేసుకోండి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.